ఇంక్ అండ్ మైక్ మీడియాకి స్వాగతం. నేను మీ ధరణీజ. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. సంగారెడ్డిలో పెళ్లి గురించి మాట్లాడతామని ఇంటికి పిలిపించుకొని యువకుడిని హత్య చేసిన అమ్మాయి తల్లిదండ్రులు. సంగారెడ్డి జిల్లాలో ఒక దారుణమైన హత్య జరిగింది. ప్రేమ విషయం ఈ హత్యకి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్ జ్యోతి శ్రవణ్ సాయి, శ్రీజ కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం శ్రీజ కుటుంబానికి తెలిసింది. శ్రీజ ఫ్యామిలీ వాళ్ళ రిలేషన్షిప్ని ఒప్పుకోలేదంట. కానీ కొన్ని రోజుల తర్వాత శ్రీజ కుటుంబ సభ్యులు మాట్లాడాలి అని చెప్పి శ్రవణ్ని ఇంటికి పిలిపించారు. వారిని నమ్మి శ్రవణ్ అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ పరిస్థితి మారిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు శ్రవణ్పై తీవ్రమైన దాడి చేసి కొట్టి చంపారని పోలీసులు చెప్తున్నారు. బెల్ట్తో మరియు గట్టి వస్తువులతో దాడి చేసిన చిన్న క్లూస్ దొరికాయి. దాడి తర్వాత శ్రవణ్ని హాస్పిటల్లో జాయిన్ చేసి పారిపోయారని పోలీసులు చెప్తున్నారు. హాస్పిటల్కి తీసుకువచ్చే దారిలోనే శ్రవణ్ చనిపోయాడని డాక్టర్స్ చెప్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టంకి పంపించారు. ఈ కేసులో శ్రీజ కుటుంబ సభ్యులు అరెస్ట్ చేయడానికి స్పెషల్ టీంని డీజీపీ ఆదేశించారు. వాళ్ళని విచారించగా తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి ఎవరో నాకు తెలీదు, నా కూతురు ప్రెగ్నెంట్ అని తెలిసింది. తప్పు చేసిందని కొట్టబోతుంటే అడ్డుపడటంతో ఆ అబ్బాయికి దెబ్బలు తగిలాయి అని శ్రీజ తల్లి చెప్తోంది. శ్రవణ్ని టార్చర్ చేసి చంపారని శ్రవణ్ బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు చెప్పింది ఏంటంటే, ఈ హత్యకి కారణం ప్రేమ సంబంధమేనని, ఈ ఘటనలో పాల్గొన్న వారి గురించి స్పష్టమైన ఆధారాలు కలెక్ట్ చేస్తున్నారని. ఈ దారుణ ఘటన సంగారెడ్డి ప్రాంతంలో పెద్ద కలకలం సృష్టించింది. కుటుంబ వ్యతిరేకం వల్ల యువత జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయో ఈ కేసు మరోసారి చూపించడం జనం మాట్లాడుకుంటున్నారు. అసలు ప్రేమించడం తప్పా అని యువతరం ప్రశ్నిస్తోంది. తప్పో కాదో పక్కన పెడితే అసలు చంపే వరకు వెళ్ళకూడదు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఇప్పటి న్యూస్ అప్డేట్స్ ఇవే. గత బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 30%. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: ఇలాంటి మర్డర్ కేసెస్ని తగ్గించాలంటే స్ట్రిక్ట్ లాస్ అవసరమా? క్విజ్: ఈ కేసులో మర్డర్ రీజన్ ఏంటి? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానం కింద ఉన్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.